1951లో భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి ఆసియా క్రీడలను ప్రారంభించినది ఎవరు? ద రైట్ ఆన్సర్ సి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. 1951లో జరిగిన మొట్టమొదటి ఆసియా క్రీడలలో మొత్తం 11 దేశాలు పాల్గొన్నాయి. ఆతిథ్య దేశమైన భారతదేశం ఈ పోటీలలో 51 పతకాలు సాధించి పతకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన జరుపుకుంటారు? ద రైట్ ఆన్సర్ ఏ. మే 1. దేశంలో అత్యధిక ఉత్తరాలు మరియు పార్సెల రవాణా పరంగా అత్యంత రద్దీగా మరియు అతిపెద్ద పోస్టాఫీస్ ఏది? ద రైట్ ఆన్సర్ డి. ముంబై జనరల్ పోస్టాఫీస్. హిందూ మహాసముద్రంలో గల అతిపెద్ద ద్వీపం ఏది? ద రైట్ ఆన్సర్ సి. మాడగాస్కర్. ఈ హిందూ మహాసముద్రంలో భారతదేశానికి సంబంధించిన దీవులు అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఇవి బంగాళాఖాతంలో అనగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో ఇందిరా పాయింట్ భారతదేశపు అత్యంత దక్షిణ బిందువు. లక్షద్వీప్ అరేబియా సముద్రంలో ఉన్న పగడపు ద్వీపాల సమూహం. భారతరత్న పొందిన తొలి భారత ప్రధాని ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ. జవహర్లాల్ నెహ్రూ. 1955లో ప్రధానమంత్రి పదవిలో ఉండగానే భారతరత్న పొందిన మొదటి వ్యక్తి. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ గౌరవాన్ని ప్రకటించారు. భూమి యొక్క కవల గ్రహం అని దేనిని పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ సి. శుక్రుడు. భూమి మరియు శుక్రుడి యొక్క పరిమాణం అనగా భూమి వ్యాసంలో దాదాపు 95%, ద్రవ్యరాశి అనగా బరువు మరియు నిర్మాణం రాళ్లతో కూడిన ఉపరితలం మరియు లోపల ఇనుముతో దాదాపు ఒకేలా ఉండడం వల్ల ఇలా పిలుస్తారు. ఈ క్రింది వానిలో అరేబియా సముద్రంలోని ఖంబత్ సింధు శాఖలో కలిసే నది ఏది? ద రైట్ ఆన్సర్ బి. సబర్మతి నది. సబర్మతి నది రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలో ఉన్న ఆరావళి కొండలో జన్మిస్తుంది. ఇది రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలోని ఖంబత్ సింధు శాఖలో కలుస్తుంది. భారతదేశంలో అతిపెద్ద అంతర్గత ఉప్పునీటి సరస్సు ఏది? ద రైట్ ఆన్సర్ ఏ. సాంబార్ సరస్సు. ఈ సాంబార్ సరస్సు రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్, అజ్మీర్ మరియు నాగౌర్ జిల్లాల సరిహద్దుల్లో ఉంది. 2 వేర్వేరు శాస్త్ర రంగాలలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక వ్యక్తి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ. మేడం క్యూరీ. 1903 భౌతిక శాస్త్రం రేడియో ధార్మికతపై చేసిన పరిశోధనలకు తన భర్త పియరీ క్యూరీ మరియు హెన్రీ బెక్వెరెల్లతో కలిసి పొందారు. 1911లో రసాయన శాస్త్రం రేడియం మరియు పొలోనియం మూలకాలను కనుగొన్నందుకు అందుకున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించబడని రాష్ట్రాలు ఏవి? ద రైట్ ఆన్సర్ డి. తెలంగాణ, ఛత్తీస్గఢ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇది జరగలేదు. భారత యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి ఎవరు? ద రైట్ ఆన్సర్ బి. ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు పూణేలోని లోహేగావ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో సుమారు 40 నిమిషాల పాటు ప్రయాణించారు. హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొదటి మరియు చివరి ముఖ్యమంత్రి ఎవరు? ద రైట్ ఆన్సర్ సి. బూరుగుల రామకృష్ణారావు. బూరుగుల రామకృష్ణారావు కంటే ముందు 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు హైదరాబాద్కు రాష్ట్రం హోదా దక్కింది. ఆ సమయంలో భారత ప్రభుత్వం ఎంకే వెల్లోడి, ముల్లత్ కాడిగి వెల్లోడికి సివిల్ అడ్మినిస్ట్రేటర్ లేదా ముఖ్యమంత్రిగా నియమించింది. రాజ్యాంగం ప్రకారం దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా రద్దు కాని ఆర్టికల్స్ ఏవి? ద రైట్ ఆన్సర్ బి. ఆర్టికల్ 20 మరియు 21.
ఆర్టికల్ 20 నేరాలకు సంబంధించి శిక్షల నుండి రక్షణ పొందే హక్కు. ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నిబంధన చేర్చారు. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన లేదా స్థానిక ప్రభుత్వాలను అత్యంత శాస్త్రీయంగా ప్రవేశపెట్టిన మొదటి ప్రధాన రాజవంశం ఏది? ద రైట్ ఆన్సర్ ఏ చోళులు. చోళుల కాలాన్ని స్థానిక స్వపరిపాలన యొక్క స్వర్ణయుగం అని పిలుస్తారు. అయితే ఆధునిక భారతదేశంలో అనగా బ్రిటిష్ కాలంలో స్థానిక సంస్థలకు పునాది వేసిన వ్యక్తిగా లార్డ్ రిప్పన్ను స్థానిక స్వపరిపాలన పితామహుడు అని పిలుస్తారు. ఈ క్రింది వానిలో ఎస్ట్యూరీ అనగా నది ముఖద్వారం ఏర్పరచని నది ఏది? ద రైట్ ఆన్సర్ డి మహానది. ఎస్ట్యూరీ నది వేగంగా ప్రవహించి తన వెంట తెచ్చిన మట్టిని సముద్రంలోకి నెట్టేస్తుంది. ఇక్కడ భూమి కొత్తగా ఏర్పడదు, బదులుగా ఒక లోతైన ప్రవాహ మార్గం ఉంటుంది. ఉదాహరణకు నర్మదా, తపతి, మహీ నదులు ఎస్ట్యూరీని ఏర్పరుస్తాయి. మహీ నది ప్రత్యేకత: భారతదేశంలో కర్కట రేఖను 2 సార్లు దాటే ఏకైక నది మహీ నది. ఇది మొదట ఉత్తర దిశగా ప్రవహిస్తూ కర్కట రేఖను దాటి ఆపై యూటర్న్ తీసుకొని దక్షిణ దిశగా ప్రవహిస్తూ రెండోసారి దాటుతుంది.